ఆప్షన్ చూపిస్తాను, మీరు ఎలా లాగిన్ అవ్వాలి, మీరు ఎలా వర్క్ చేయాలి దాని మీదని. ఫ్రీ జస్ట్ మీరు ఇలా టైప్ చేయండి, డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ అని టైప్ చేస్తే రావట్లేదు, అందుకనే ఫ్రీ వర్డ్ ప్రెస్ సైట్ క్రియేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేక్ ఏ ఫ్రీ వెబ్సైట్ బిల్డర్ ఉంటుంది. వర్డ్ ప్రెస్ ఫ్రీ అనే ఈ ఆప్షన్ నుంచి మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ విత్ ఫ్రీ, నెక్స్ట్ లాగిన్, ఇట్లా మనం ఇక్కడ వచ్చేసి మనం డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒకటి. నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ ఒక డొమైన్ అనేది మనం కొనుక్కొని ఉంటే యూజ్డ్ ఏ డొమైన్ ఐ ఓన్ అంటే మన దగ్గర ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ అంటే మనం ఏదైనా ఒక డొమైన్ అనేది జస్ట్ ఊరికి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇలా మనకు చూపిస్తాయి అనమాట మనం కొనుక్కోవడానికి వీళ్ళు. ఇదే బ్లాగ్కి కావాలంటే ఇలా ఇట్లా మనకి .com ఇట్లా డిఫరెంట్ చూపిస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఈ మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇది వచ్చేసి సబ్ డొమైన్ అనమాట. ఇదైతే మనకు ఫ్రీ వస్తుంది. అంటే లాస్ట్ సబ్ డొమైన్ ఏంటంటే wordpress.com అనేది వస్తుంది అనమాట. మామూలు .com రావాలంటే మనం అమౌంట్ పే చేయాలి. వీళ్ళ సబ్ డొమైన్తో యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఫ్రీ వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది, మనకు బ్లాగ్ కావాలా, వెబ్సైట్ లాగా కావాలా, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాయి. మనం వచ్చేసి న్యూస్ లెటర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామా లేదా దీనికి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిష్ ఏ బ్లాగ్ పబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత ఆఫర్డ్ పెయిడ్ కంటెంట్ టు మెంబర్స్, ఇది మనం ఏం చేయట్లేదు. లేదు ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నామా, ఇలా ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ స్కిప్ ఉంది, స్కిప్ కొట్టేయచ్చు. ఇక్కడ వచ్చేసి మనం వెబ్సైట్ టైటిల్ ఇవ్వాలి. ఇక్కడ ఆప్షనల్ అనమాట, ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు. వెబ్సైట్ టైటిల్ అంటే ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అయిపోయినాక ఇక్కడ వచ్చేసి మనకి డ్రాఫ్ట్ యువర్ పోస్ట్ కానీ వాచ్ యువర్ బ్లాగ్ వీడియోస్ అంటే ఎలా నేర్చుకోవాలో ఇవన్నీ చూజ్ ఏ డిజైన్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదు అంటే డైరెక్ట్గా స్కిప్ టు డాష్బోర్డ్లోకి డైరెక్ట్గా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోవడం. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకి వన్ బై వన్ ఇక్కడ నేర్చుకుందాం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఇలా క్రియేట్ చేసుకోండి. డిజైనింగ్ అని వస్తుంది. మళ్ళీ పెయిడ్ది నేను ఎలా క్రియేట్ చేస్తాను అంటే డాష్బోర్డ్ అందరికీ సేమ్ ఇదే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయన్నమాట. సెటప్ యువర్ సైట్, చూస్ ఏ ప్లాన్, సెలెక్ట్ యువర్ డిజైన్, రైట్ యువర్ ఫస్ట్ పోస్ట్, లాంచ్ ఏ సైట్, లాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత వెబ్సైట్ లాంచ్ చేయాలి. అప్పటి వరకు అయితే ఇది ఇలానే ఉంచండి. ఇక్కడ మనం ఏదైనా డొమైన్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మనకు వస్తుంది. ప్రజెంట్ అయితే ఇది డాష్బోర్డ్ లేఅవుట్, వన్ బై వన్ ఇది చూద్దాం. మనం ఇక్కడికి వెళ్తే డైరెక్ట్గా సైట్ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన స్టేటస్ అనమాట, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కమెంట్స్ వచ్చినాయి ఇక్కడ కనిపిస్తుంది డేట్ వైజ్గా. ఇక్కడ మొత్తం మనం సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
మనం నెక్స్ట్ ప్లాన్స్ బై చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళేసి అప్గ్రేడ్లోకి వెళ్ళాలి. అప్గ్రేడ్లోకి వెళ్తే మనం ఇప్పుడు 1 GB స్టోరేజ్ వచ్చింది మనకి, జస్ట్ ఫ్రీ ప్లాన్లో ఉన్నాం మనం. ఇది పర్సనల్ అంటే 160 రూపీస్ ఉంటుంది అంటే పర్ మంత్. ఇక్కడ 6 GB స్టోరేజ్ వస్తుంది, అన్లిమిటెడ్ పేజెస్, పోస్టులు మనం ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ డొమైన్ ఫర్ 1 year, తర్వాత 1 year తర్వాత డొమైన్కి కూడా ఛార్జెస్ పే చేయాలి. ఇట్లా యాడ్ ఫ్రీ అంటే మన బ్రౌజర్లో మన వెబ్సైట్లో యాడ్స్ అనేవి రావు, వీళ్ళు పెట్టే కొన్ని యాడ్స్ అనేవి రావు అనమాట. అట్లా ఇవన్నీ ఇది ఇచ్చేస్తాడు. మనకి బిజినెస్కి కావాలా ప్రీమియం, పర్సనల్ అంటే ఒక వెబ్సైట్ ఏదో నార్మల్గా చేసుకునే వరకు ఇది పనికొస్తుంది. ప్రీమియం అంటే మనం ఇంకా కొన్ని వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకుని బ్లాగ్స్ ఈ టైప్లో ఉన్నప్పుడు ఇలా వస్తుంది. కానీ చిన్న చిన్న ఆఫీస్లో కానీ ఇది యూజ్ చేసి బిజినెస్ పర్పస్ అంటే కంప్లీట్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది కావాలంటే ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి ఇవి చూస్తుంటే ఎక్కువ ఇలాంటివి ఏంటంటే స్టోర్స్కి యూజ్ అవుతాయి, ఎక్కువ స్పేస్ కావాలి. మన చిన్న సైట్ ఒక స్మాల్ సైట్ అనుకుంటే మనం ఇది చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ప్లాన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకి కావాల్సినవి. ఇక్కడ మనకి డొమైన్స్, యాడ్ ఆన్స్, ఇందులో ఇవి తీసుకుంటే ఇవన్నీ వస్తాయి అనమాట. ఈమెయిల్ వచ్చింది అంటే డొమైన్, వెబ్ మెయిల్ వచ్చింది అనమాట. ఇవన్నీ ఇట్లా ఎవరైతే పెయిడ్ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇవన్నీ ఆప్షన్స్ వర్క్ అవుతాయి అనమాట. తర్వాత మై మెయిల్ బాక్సెస్, మన మెయిల్ బాక్స్కి మెయిల్స్ వస్తాయి. అక్కడ ఎవరైనా మనకు మెయిల్ చేస్తే ఆ ఈమెయిల్ ఐడీస్ యూజ్ చేసి మనకు వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా మనం బ్లాగ్లో చూసాం కదా పేజెస్, పోస్టులు, ఇవి కామన్గా ఉంటాయి అన్నమాట. ఈ పేజెస్, పోస్టులు, ఇక్కడ మీడియా అంటే ఇమేజెస్ యాడ్ చేయడం అవన్నీ. ఈ పోస్టులు అంటే బ్లాగ్ పోస్టులు వస్తాయి, ఇక్కడ మనం క్రియేట్ చేయాలి బ్లాగ్ పోస్టులు. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ న్యూ పోస్ట్ అంటే న్యూ పోస్ట్ వస్తుంది. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియా అంటే ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ అప్లోడ్ మీడియా అంటే ఇమేజ్ కానీ వీడియోస్ కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్రౌజ్ ఫ్రీ ఇమేజెస్ని బ్రౌజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. పేజెస్ అంటే హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, లేకపోతే లైక్ పోర్ట్ఫోలియో అనేవి, అట్లా మనకి కాంటాక్ట్ అస్, ఈ పేజెస్ అనేవి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఏదైనా వెబ్సైట్లో కమెంట్స్ వచ్చినాయి అనుకోండి ఇక్కడ వస్తుంది అనమాట. బ్లాగ్ కమెంటింగ్లో మనం కమెంట్ చేస్తే వస్తాయి కదా, అట్లా ఈ కమెంట్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఫీడ్బ్యాక్, ఇది వచ్చేసి జెట్ ప్యాక్ అంటే ఇది మనకి ఎస్ఈఓకి రిలేటెడ్. మనం పోస్టులు చేసేటప్పుడు దీన్ని చూద్దాం. ఇది కామర్స్, ఈ కామర్స్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అపీరియన్స్, ఈ అపీరియన్స్లో వచ్చేసి మనకి థీమ్స్ ఉంటాయి అనమాట. థీమ్స్ని ఎడిట్ చేసుకోవడం, కస్టమైజ్ చేసుకోవడం అంటే ఇందాక బ్లాగర్లో థీమ్స్ చూసాం కదా టెంప్లెట్స్, ఇక్కడ వచ్చేసి థీమ్స్ అంటారు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఈ థీమ్స్, థీమ్ అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్లగ్గిన్స్, కంప్లీట్గా ఈ వర్డ్ ప్రెస్ అనేది ప్లగ్గిన్స్ మీదే వర్క్ అవుతుంది. మనకి కావాల్సిన ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా వర్క్ చేయడం అనమాట, ఈజీగా ఉంటుంది. బట్ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కాకపోతే పెయిడ్ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కానీ ఫ్రీ వాళ్ళకి చాలా తక్కువ ప్లగ్గిన్స్ వస్తాయి ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి యూజర్స్, మన ఇది వెబ్సైట్కి యూజర్స్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ ఇక్కడ మనది ఒకటే ఉంది కదా. ఇక్కడ యాడ్ టీమ్ మెంబర్స్ అంటే మనం ఈ వెబ్సైట్కి ఇంకా మన టీమ్ మెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబర్స్ని మనం యాడ్ సబ్స్క్రైబర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు వస్తారో వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళు సబ్స్క్రైబర్ని యాడ్ చేసుకున్నప్పుడల్లా మనం ఏదైతే పోస్ట్ చేస్తామో అది వాళ్ళ సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోతుంది. ప్రొఫైల్, ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ అనమాట. ఇది ఈ ప్రొఫైల్లో మన డేటా అనేది ఉంటుంది. అప్డేట్ యువర్ ప్రొఫైల్ అంటే కాంటాక్ట్ ఇన్ఫో, నేము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇది ఇట్లా క్లిక్ చేసుకొని ఇక్కడ మనం మన అబౌట్ గురించి మనం అట్లా రాసుకోవాలి మన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వెబ్సైట్ అంటే క్లిక్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ నేమ్ అన్నీ వస్తాయి కదా, ఇక్కడ మన వెబ్సైట్, ఇక్కడ లింక్స్ మనం ఏమైనా ప్రొఫైల్ లింక్స్ యాడ్ చేసుకోవాలంటే ఇట్లా యాడ్ చేసుకుంటే ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్, ఇదంతా మనకి సంబంధించిన డీటెయిల్స్ మనం ఏమేమైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనకి సోషల్ విడ్జెట్స్ కానీ సోషల్కి సంబంధించి ట్రాఫిక్కి సంబంధించినవి ఫియర్ లోగోస్ మనకి ఏదైనా కావాల్సింటే ఆ టూల్స్ని మనం మార్కెటింగ్కి సంబంధించినవి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి మనకి జనరల్ సెట్టింగ్స్ అనమాట.
ఈ ఈ సెట్టింగ్స్లో మన వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మన సైట్ ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైట్ అడ్రస్ అనేది ఇది ఇచ్చారు. మన కస్టమ్ అడ్రస్ అంటే మనం ఇంకేదన్నా వేరే అడ్రస్ మనం బై చేస్తే అది యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ప్రిఫర్, ఇది టైం మనది కోల్కతాకి. ఇక్కడ వచ్చేసి క్లాసిక్ సైట్, డిఫాల్ట్ సైట్ అంటే డిఫాల్ట్ స్టైలే పెట్టుకున్నాం మనం. సైట్ టూల్స్, మనం ఏదైనా టూల్స్ కావాలంటే ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ యువర్ సైట్ అడ్రస్ కానీ ట్రాన్స్ఫర్ యువర్ సైట్ కానీ, ఒకవేళ టెక్నాలజీ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేదా ప్లాన్స్ చేంజ్ చేసుకోవడం మనం ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. రీసెట్ యువర్ సైట్ అంటే మళ్ళీ మన సైట్ని రీసెట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మన వెబ్సైట్ని డిలీట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి డిలీట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి రైటింగ్ మనం అంటే వెబ్సైట్లో రైట్ ఏ పేజ్ ఫర్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్ మేక్ డౌన్ సింటాక్స్ అంటే రైట్ ఏ పోస్ట్ ఆర్ పేజెస్ ప్లెయిన్ టెక్స్ట్ మార్క్ డౌన్ సింటాక్స్ అంటే మన సింటాక్స్కి వండి ఇక్కడ డిఫాల్ట్ పోస్ట్ ఫార్మాట్ స్టాండర్డ్ పెట్టాం కదా, ఇట్లా దీనికి రిలేటెడ్గా ఇదనమాట. పర్ పేజ్కి బ్లాగ్లో ఎన్ని పోస్టులు డిస్ప్లే అవ్వాలంటే 1 or 2 or 10 ఇక్కడ పెట్టారు. మనం ఏం సెట్టింగ్ అవసరం లేదు. పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ ఇవన్నీ మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు వీటిని, లేదంటే మనం వీటిని వదిలేయచ్చు. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఏంటంటే పబ్లిష్ పోస్ట్ బై సెండింగ్ ద ఈమెయిల్కి రావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్కి కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవి అంత అవసరం ఏమి ఉండదు మనకి. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి రీడింగ్, హోమ్ పేజ్ డిస్ప్లే డిఫాల్ట్, అబౌట్ మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎలానే ఈ సెట్టింగ్స్ అనేవి ఇలాగే ఉంచడం బెటర్, ఇవన్నీ చేంజ్ చేయకుండా. నెక్స్ట్ డిస్కషన్స్, న్యూస్ లెటర్స్, పాడ్కాస్టింగ్, పెర్ఫార్మెన్స్, హోస్టింగ్ ఫీచర్స్ ఇవన్నీ మనకి జస్ట్ నార్మల్ మనకి ఇవన్నీ ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ ఇంతవరకు అయితే మనము దీన్ని ఇలా పెట్టుకొనేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకు పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకి ఏమేమి పేజెస్ కావాలి అనేది పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. యాడ్ ఏ న్యూ పేజ్ అని ఉంది కదా, యాడ్ న్యూ పేజీలో అబౌట్ అస్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పేజెస్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే కాంటాక్ట్ అస్ పేజ్ యాడ్ చేసుకోవాలి. కాంటాక్ట్ అస్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఫార్మాట్స్ చూపిస్తారు. మనకి ఏది కావాలో అది చూసుకుందాం. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే కాంటాక్ట్ అస్ పేజ్ యాడ్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం పబ్లిష్, జస్ట్ ఊరికే కావాలంటే తర్వాత మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వ్యూ పేజ్ అంటే పేజ్ని చూడవచ్చు అనమాట. డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ట్రైనింగ్ అని ఇక్కడ వచ్చేసి అబౌట్ ఉంది. ఈ కాంటాక్ట్ అస్ అనేది వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఎడిట్ సైట్, మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ వర్డ్ ప్రెస్, నెక్స్ట్ ఇంకొక పేజ్ యాడ్ చేద్దాం. ఈ పేజ్ అనేది మనం రిమూవ్ చేద్దాము. ఇది కాంటాక్ట్ అస్ పేజ్ కదా, ఎడిట్ చేద్దాం. ఇంత పెద్ద పేరు వచ్చింది, కాంటాక్ట్ అస్ అని పెడితే సరిపోతుంది.
కాంటాక్ట్ కాంటాక్ట్ అనేది జస్ట్ కాంటాక్ట్ అస్ అని పెడితే సరిపోయింది. ఏంటి డిలీట్ అవ్వట్లేదు. విజిట్ ఏ సైట్ అంటే ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఈ మెనూ వచ్చింది కదా, మెనూ దగ్గర చేంజ్ చేద్దాం లేండి. దీన్ని మెనూ దగ్గర చేంజ్ చేస్తే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా మన వెబ్సైట్ అనేది ఫామ్స్ క్రియేట్ చేసుకొని జస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజీ క్రియేట్ చేద్దాం. సర్వీసెస్ జస్ట్ సర్వీసెస్ యాడ్ చేసినాక మనకి ఈ టైప్లో మనం ఏ లేఅవుట్ కావాలో అది తీసుకోవడం, లేదంటే డైరెక్ట్గా బ్లాంక్ పేజ్ తీసుకుందాం. బ్లాంక్ పేజ్ తీసుకొని యాడ్ టైటిల్ అంటే ఇక్కడ సర్వీసెస్ అని వస్తుంది. జస్ట్ ఇక్కడ ఇట్లా పబ్లిష్ చేస్తే ఇది సర్వీసెస్ పేజ్ వచ్చి యాడ్ అవుతుంది. మనం ఇక్కడ తర్వాత ఇక్కడ మన సర్వీసెస్ని మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సర్వీసెస్ అనేది మనకు సర్వీసెస్ పేజ్ వచ్చింది. ఇక్కడ కూడా లింక్ అనేది సర్వీసెస్కి వచ్చింది. ఇట్లా మనం బ్లాంక్ పేజ్ అయినా తీసుకోవచ్చు, అక్కడ ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ అయినా తీసుకోవచ్చు. ఇవి తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చేసి థీమ్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ థీమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ థీమ్ డిజైన్ బట్టి మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ థీమ్స్ ఉన్నాయండి. మనకి ప్రజెంట్ అయితే ఈ థీమ్ యాక్టివ్లో ఉంది. ఇది వద్దు అని మనం వేరేది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదంటే మనం పెయిడ్ ఆప్షన్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి థీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఏ థీమ్ బాగుంది మనకి చూసుకొని, ఫ్రీ థీమ్స్ అప్గ్రేడ్ అని ఉన్నాయి, మనం తీసుకోవడానికి వీలు కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ మై థీమ్స్ ఉంది కదా, ఇక్కడ ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయి ఈ రెండే ఉన్నాయి. నెక్స్ట్ రికమెండెడ్ అంటే మనకి వాళ్ళు ఏం తీసుకోవాలో మనం రికమెండ్ చేస్తున్నారు కొన్ని చూడండి అని. నెక్స్ట్ వచ్చేసి ఆల్ థీమ్స్ అంటే అన్ని రకాలకు సంబంధించిన థీమ్స్ అనేది కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఇట్లా డిఫరెంట్ థీమ్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లాగింగ్ చేయాలనుకుంటే బ్లాగింగ్ థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాగింగ్ సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలంటే పోర్ట్ఫోలియోకి సంబంధించిన థీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా బిజినెస్కి అయితే బిజినెస్ మనకి డిఫరెంట్ బిజినెస్కి సంబంధించిన టెంప్లెట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ స్టోర్స్ కానీ ఆర్ట్ అండ్ డిజైన్, రియల్ ఎస్టేట్, ఇట్లా ఇక్కడ మోర్ వెళ్తే ఇక్కడ చాలా కనిపిస్తాయి అనమాట. మనకి దేనికి సంబంధించినవి కావాలంటే అవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనది ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే ఏ థీమ్స్ అయితే సెట్ అవుతాయి అవి మనకు చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసరి మనము ఇది అప్గ్రేడ్, ఇందులో అయితే ఫ్రీ అయితే ఏం లేవు. ఆల్ చూద్దాం. ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు మనకి. ఆస్త్రా థీమ్ ఉంది కానీ ఇవన్నీ అప్గ్రేడ్.
జస్ట్ ఇది ఓకే ఒక రకంగా ఉంది. మనకి ఇక్కడ మెనూ బార్ వచ్చింది, ఇక్కడ లోగో వచ్చింది, ఇక్కడ కొంచెం ఇట్లా ఉంది కాబట్టి ఇది ఒకసారి తీసుకుందాం. వీటికి ఏం రాలేదు. ఇదైనా పర్లేదు. మనం ఇట్లా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసి తీసుకోండి. మనకి కొంచెం మంచిగా ఉన్నాయేమో వీడు అప్గ్రేడ్ ఇస్తున్నాడు కాబట్టి ఓకే ఈ థీమ్ తీసుకుందాం మనం. ఈ థీమ్ తీసుకొని యాక్టివ్ అని చెప్పి మనం యాక్టివ్ చేసేసుకుంటే ఈ థీమ్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ దిస్ సైట్. ఇక్కడ వచ్చేసి మనం ఎట్లా అంటే సేమ్ అంటే ఉన్న థీమ్ని మనం ఎడిట్ చేసుకోవడానికి మాత్రం ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం సైట్ ఐడెంటిటీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్యాగ్ లైన్ ఇందాక మనం జస్ట్ సైట్ టైటిల్ ఇచ్చాము, ట్యాగ్ లైన్ ఏమీ లేదు. కావాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. సైట్ ఐకాన్ అంటే ఇక్కడ మనం ఇక్కడ వస్తుంది కదా అది ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్. మనం కలరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే మన వెబ్సైట్కి ఇక్కడ ఈ కలర్స్ వచ్చినాయి. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ వస్తుంది మనకి. ఇక్కడ బట్ డిఫాల్ట్ కలరే ఉంది. ఇట్లా కలర్స్ కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెనూస్ ఉంటాయి, మెనూస్ యాడ్ చేయొచ్చు. ఇక్కడైతే మెనూ అయితే ఏం లేదు కాబట్టి క్రియేట్ ఏ మెనూ అని. ప్రైమరీ మెనూ అంటే పైన వస్తుంది టాప్లో. సోషల్ లింక్స్ కూడా మెనూలో కావాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రైమరీ ఇక్కడ మెనూ నేమ్ ఇవ్వాలి. జస్ట్ ప్రైమరీ మెనూ ఉంది కదా, జస్ట్ మనం కూడా ఫ్రీ మెనూ అని ఇద్దాం. నెక్స్ట్ ఈ మెనూ క్రియేట్ చేసిన ఇందులో యాడ్ ఐటమ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐటమ్స్ యాడ్ చేయాలి. ఈ మెనూ మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు వస్తుంది. హోమ్ పేజ్, సర్వీసెస్, బ్లాగ్స్ అండ్ కాంటాక్టర్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ యాడ్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ వచ్చేసింది చూడండి. మనం ఏదైతే యాడ్ చేసుకున్నాం హోమ్, సర్వీస్, బ్లాగ్ ఇవన్నీ. ఈ కాంటాక్టర్స్ని చేంజ్ చేద్దాము. ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అట్లానే ఫూటర్ మెనూ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో మెనూ క్రియేట్ చేసి ఫూటర్ మెనూ అని చెప్పి అక్కడ ఏమేమి రావాలో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అది నెక్స్ట్ చూద్దాం ఇంకొకసారి. ఇది ఒకసారి చూస్తే కొంచెం అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం దీన్ని. ఫుల్ పోస్ట్ కంటెంట్ బ్లాగ్ ఎలా డిస్ప్లే అవ్వాలనేది కీ సెట్టింగ్స్. డిస్ప్లే ఆన్ బ్లాగ్ అండ్ అచీవ్స్, డిస్ప్లే ఆన్ సింగిల్ పోస్ట్, డిస్ప్లే ఆన్ పేజెస్. ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విడ్జెట్స్. బ్లాగ్ విడ్జెట్ అనేది 3 డిఫరెంట్ బ్లాగ్ ఏరియాస్ ఉంటాయి. ఆ బ్లాగ్ ఏరియాలో బ్లాగ్ యొక్క విడ్జెట్ అనేది ఎలా కనిపించాలి అనేది మనకి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్ సెట్టింగ్స్. హోమ్ పేజ్లో ఎలా సెట్ చేసుకోవాలి, హోమ్ పేజ్, బ్లాగ్స్ ఇది ఎలా ఉందో అలానే ఉంచేసేయండి. నేను చేంజ్ చేయకండి ఇంకా. కాకపోతే స్టాటిక్ పేజా లేకపోతే యువర్ లేటెస్ట్ పోస్ట్లో ఫస్ట్ కనపడాలనేది ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైతే ఫస్ట్ పోస్ట్ చేస్తాం లేటెస్ట్గా ఆ కంటెంట్ మాత్రమే కనపడుతుంది. ఇక్కడ ఇట్లా సేవ్ చేసుకోవాలి. ఎన్ని చేంజెస్ చేసిన తర్వాత కంపల్సరీగా సేవ్ అయితే చేయాలి. ఫాంట్ని ఎడిట్ చేసుకోవడానికి, ఫాంట్ మార్చుకోవడానికి ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ హోమ్ పేజ్ ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకుని ఫాంట్ సైజులు మార్చుకోవటం ఇట్లా ఏమైనా కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట.
ఈ టెక్స్ట్ మొత్తం ఇవన్నీ మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళినాక ఈ సైజులు ఎట్లా మార్చాలి ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే మీరు ఈ రోజు వరకు అయితే ఈ బ్లాగ్ ఒకటి, నెక్స్ట్ ఈ వర్డ్ ప్లస్ ఫ్రీ సైట్లు అయితే క్రియేట్ చేసి ట్రై చేయండి. నేను రేపు ఆ బ్లాగ్లో హెచ్టిఎంఎల్ కోడ్ ఎలా యాడ్ చేయాలి, హెచ్టిఎం ఫైల్ ఇది నా ఏదో సిస్టమ్ ఇది ఫెయిల్ అయింది, అది దాంట్లో రావట్లేదు హెచ్టిఎంఎల్ ఫైల్. ఆ ఫైలు ఎలా డౌన్లోడ్ చేయాలి, అది ఎలా వస్తుందో చూసి అది కూడా చూపిస్తాను బ్లాగ్లో ఎట్లా పెట్టాలి, బ్లాగ్ కూడా వెబ్సైట్ లాగా ఎలా డిజైన్ చేసుకోవాలని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇంతవరకు చూడండి, ఇవన్నీ ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి, ఈ ఆప్షన్స్ అన్ని చూసుకోండి. మళ్ళీ రేపు కూడా మళ్ళీ దీన్ని చూద్దాం ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. ప్లగ్ఇన్స్ అంటే ఒకసారి ఏంటి చెప్పండి. అవి నేను రేపు చెప్తానండి. ప్లగ్ఇన్స్ ఎలా యాడ్ చేయాలి, ఏమేమి ఉండాలి. ఫస్ట్ అయితే ఇంతవరకు అయితే యాడ్ చేయండి, అవి వస్తాయండి మొత్తం 1 బై 1 అన్నీ వస్తాయి. ఇప్పుడు థీమ్స్ అన్నీ అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి వెబ్సైట్లో ఏమేమి కావాలో ఆ టైప్ ఆఫ్ ప్లగ్ఇన్స్ అన్ని 1 బై 1 యాడ్ చేద్దాం. ఫస్ట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్రియేట్ చేసుకొని పేజెస్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజెస్ మళ్ళీ పోస్టుల దగ్గర కూడా అంటే బ్లాగ్ పోస్టులు వస్తాయి. ఇవి ఇక్కడ ఆల్రెడీ ఒక 3-4 ఉన్నాయి. కావాలంటే మనం ఇంకొక న్యూ పోస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. కంటెంట్ రాసుకొని ఒక ఆర్టికల్ రాస్తారు కదా, మీ ఆర్టికల్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, ఆర్టికల్ టైటిల్ అనేది. జస్ట్ ఇట్లా యాడ్ చేసి ఇది పబ్లిష్ చేస్తాము. పోస్ట్ అనేది ఇది డిజిటల్ అని మనం యాడ్ చేసింది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం రాసే కంటెంట్ వస్తుంది. ఇవన్నీ 1 బై 1 యాడ్ చేసుకుంటూ కంటెంట్ యాడ్ చేసుకుంటూ అప్పుడు ప్లగ్ఇన్స్ ఇంకా ఈ ఆప్షన్స్ అన్నీ ఎలా వర్క్ చేయాలి మొత్తం చెప్తాను. ఇంకా మీరు ఫ్రీది కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు, దీన్ని యూజ్ చేసుకోండి. బట్ పెయిడ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట, మనం ఇంకొంచెం బెటర్ డిజైన్ చేసుకోవచ్చు అంతే, ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పెయిడ్ది కూడా ఎలా చేయాలి, ఇంకేమేమి ఆప్షన్స్ వస్తాయి, ఎలా వస్తాయి, అది కూడా ఇది కంప్లీట్గా డిజైనింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంతటితోటి మనకి ఆఫ్ పేజ్కి చేసుకోవడానికి, ఆన్ పేజ్ చేసుకోవడానికి వెబ్సైట్ డిజైనింగ్ అన్నీ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక వెబ్ 2.0 హాఫ్ పేజ్ అభివృద్ధిలో లాస్ట్ మిగిలి ఉన్నది. అంటే మీకు ఈ వెబ్సైట్ డిజైనింగ్ వస్తే అవి కూడా అన్ని వెబ్సైట్లు అనమాట. వెబ్ 2.0 అంటే వెబ్సైట్స్ అన్ని సైట్స్ డిజైన్ చేయడం, ఆ డిజైనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయిపోయినాక ఈ వెబ్సైట్స్ అయిపోయినాక ఇంతవరకు నెక్స్ట్ సోషల్ మీడియాకి వెళ్తాం. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? లేవండి, అర్థమైంది. ఓకే అండి, ట్రై చేయండి ఈరోజు ఈ బ్లాగ్ను వర్డ్ ప్లస్ 2 ట్రై చేయండి ఈరోజుకి. సరే అండి. అట్లానే ఇంకా సాటర్డే రోజుకి అవి 3 ప్రిపేర్ అవ్వండి. మామూలుగా ఆఫ్ పేజ్, ఆన్ పేజ్ అండ్ కీవర్డ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్. రేపు ఉందా మేడం క్లాస్? ఉందండి. ఆల్మోస్ట్ రేపు ఈ వర్డ్ ప్రెస్ అనేది కంప్లీట్ చేద్దాము. ఇంకా దీని మీద మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే సోషల్ మీడియా చెప్తాను. మళ్ళీ తర్వాత ఈ సోషల్ మీడియా అయిపోయిన తర్వాత నేను లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. దీంట్లో ఏంటంటే ఈ వెబ్సైట్లో మీరు కీవర్డ్స్ మీద వర్క్ చేసుకొని కీవర్డ్స్ ఇండెక్స్ చేసుకొని మీ కీవర్డ్స్ మీరు తీసుకోండి. మీ కీవర్డ్స్కి మీరు ఆర్టికల్స్ రాసి పెట్టుకోండి, ఇమేజెస్ డిజైన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అయిపోయినాక ఇంకా అది మండే నుంచి మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. అవి ఆ కంటెంట్ పోస్ట్ చేయించి మీ ఎవరి కీవర్డ్స్ వాళ్ళే వర్క్ చేసుకోండి. ఆ కీవర్డ్స్ టాప్లో వచ్చినప్పుడు అప్పుడు తీసి రిపోర్ట్లో పెట్టుకొని నేను ఈ కీవర్డ్స్ మీద వర్క్ చేస్తాను, ఈ పొజిషన్లో ఉన్నాయని మీరు ఆ కంటెంట్ని ఇంటర్వ్యూర్కి షేర్ చేస్తే అది బెటర్గా ఉంటుంది. అప్పుడు అడుగుతుంది మీరు అంటే
నార్మల్గా కీవర్డ్స్ మీద వర్క్ చేశారా, ఎన్ని కీవర్డ్స్ మీద చేశారు, ఎన్ని ర్యాంక్ అయినాయి, ఎన్ని ఏ పొజిషన్లో ఉన్నాయని అడుగుతారు. అవి మొత్తం రిపోర్టింగ్ తీసి పెట్టుకోవడానికి బాగుంటుంది. మినిమం అట్లీస్ట్ ఒక్కొక్కరు 5 కీవర్డ్స్కి రాసి పెట్టుకోండి. 5 కీవర్డ్స్ ప్లస్ 5 ఆర్టికల్స్ 5 అంటే ఇమేజెస్ ఓన్లీ కలిపి చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ దాని మీద అండి కీవర్డ్స్. నాది లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాను కదా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి సంబంధించినవి. మిగతావి మీరు ఇట్లా మీకు నచ్చిన డొమైన్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఫ్రీ అనేది మీ మీ ఇష్టం అండి. మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ట్రై చేసుకొని, దాని మీద ఆర్టికల్స్ రాసుకొని, దాని మీద కంటెంట్ పోస్ట్ చేసుకోండి. ఇది ఏంటంటే జస్ట్ సబ్ డొమైన్స్ కదా, అదే అనుకో లైవ్ ప్రాజెక్ట్ అనుకోండి, ఎట్లుంటుందంటే దానికి కొంచెం ఇంటర్వ్యూలో మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది. అంటే ఈ ఫ్రీ డొమైన్స్ మీరు క్రియేట్ చేసుకొని చేసే వాటికన్నా కూడా ఇంకా లైవ్ ప్రాజెక్ట్ చేస్తే ఇది వెబ్సైట్ ఓకే, ఇది లైవ్లో ఉంది, దీనికి సర్వీసెస్ జరుగుతున్నాయని అదొక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ కీవర్డ్స్ని కనుక ర్యాంక్లో టాప్ తీసుకొస్తే. బట్ ఇది ఏంటంటే మీ ప్రాక్టీస్ కోసం ఇది వర్డ్ ప్రెస్ అనేది మీరు వాడుకోండి. బట్ వర్క్ ఆర్టికల్స్ అవైతే దాంట్లో పబ్లిష్ చేద్దాం ట్రైనింగ్కి సంబంధించినవి. వాటిని డైలీ అంటే ఈరోజు ఫస్ట్ రోజు ఈరోజు ఒక ఆర్టికల్ రాసి ఇమేజ్ ఒక టైటిల్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే రేపు పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసినప్పుడు ఎట్లా పబ్లిష్ చేయాలో ఇక్కడ చూపిస్తాను. బట్ అది సేమ్ ఫ్రీ దాంట్లో కూడా సేమ్ అంతే. కాకపోతే ఫ్రీ దాంట్లో ఇది పెయిడ్ దాంట్లో వచ్చేసి ఇంకా టూల్స్ ఇవి ప్లగిన్స్ ఉంటాయి కదా, ఆ ప్లగిన్స్ మీద వర్క్ కూడా చూపిస్తాను. ఇంకా పబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేసేయండి. దాని మీద ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. సోషల్ మీడియా షేరింగ్స్ మొన్న తీసిన కీవర్డ్స్ వాడచ్చండి మొన్న మీకు ఇంకా వాడచ్చు ట్రైనింగ్కి సంబంధించిన అయితే వాడచ్చు. అట్లా ఒక 5 అంటే వీక్లీ అంటే మనం అంటే ఎన్ని రోజులు చేస్తామో తెలియదు కదా, ఒక 5 కీవర్డ్స్కి 5 ఆర్టికల్స్ 5 బ్లాగ్స్ ట్రై చేస్తే బెటర్. ఆ 5 కీవర్డ్స్ని ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. 5, 6 అది మీరు ఎన్ని రాయగలిగితే అన్ని, ఎన్ని వర్క్ చేయగలిగితే అన్ని తెలుస్తుంది. ఈ 5 కీవర్డ్స్ కూడా ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ పైనేనా మేడం? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మీద 5 కీవర్డ్స్ పెట్టండి. అది వచ్చేసి మీరు లైవ్ ప్రాజెక్ట్ చేయడానికి యూస్ చేసుకోండి. ఆ కీవర్డ్స్ అనేవి మంచిగా తీసి పెట్టుకోండి. హై సెర్చ్ వాల్యూమ్ ఉన్నవి ప్లస్ లో కాంపిటీషన్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే తొందరగా ఇండెక్స్ అవుతుంది. మీకు తొందరగా మీరు రిజల్ట్ అనేది ఎస్సీఆర్పి రిజల్ట్ పేజ్లో చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీరు జస్ట్ డమ్మీ ఆర్టికల్స్ ఏమైనా రాసుకొని మీరు వర్డ్ ప్రెస్లో ఎలా పబ్లిష్ చేయాలో ప్రాక్టీస్ అనేది ఫ్రీ దాని మీద చేయండి. ఫ్రీ దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటా ఈ పెయిడ్ దాంట్లో ఇచ్చి నేను పోస్ట్ చేసి ఇస్తాను. మీరు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ దీనికి చేయండి. అలాగే వీటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడము ఇవన్నీ మీరు చేయండి. సోషల్ మీడియా ఇమేజెస్ క్రియేట్ చేయడము ఇట్లా ఇంతవరకు అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ కాబట్టి ఇంకా ఆ తర్వాత పెయిడ్ ఎట్లా అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి ఇంకా రిమైనింగ్ అని చెప్తుంది. ఇంకా ఈ టాపిక్స్ అయిపోతే ఇంకా అంత నెక్స్ట్ పెయిడ్ వన్ యాడ్స్కి అమౌంట్ పెట్టడము, ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, వాట్సాప్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బ్లాగింగ్ అంటే ఒకవేళ బ్లాగర్గా అయితే బ్లాగ్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నెక్స్ట్ 1 by 1 చూద్దాం. సరే ఓకే అండి. ఓకే.